భిక్షగాళ్ళు అనే పేరు మీరు వినే ఉంటారనమాట. ఎవరైతే భిక్షాటన చేస్తారో వాళ్ళైతే భిక్షగాళ్ళు అని మనం పిలవడం జరుగుతుందనమాట. మన చిన్నప్పటి నుంచి మీరు ఎదుగుతున్న కొద్దీ చాలా చోట్ల ఈ భిక్షగాళ్ళని అయితే చూసి ఉంటారనమాట. మనం బండి మీద ఒక చోట నుంచి మరో ప్రాంతానికి వెళ్ళినా, లేదంటే మన ఊళ్ళో మనం ఉన్నప్పుడు చాలామంది అయితే భిక్షాటన అయితే చేస్తూ ఉంటారనమాట. నేను ఈ మధ్యకాలంలో భిక్షగాళ్ళు అనే ఒక సినిమాని అయితే చూడడం జరిగిందనమాట. విజయ్ ఆంటోనీ హీరోగా ఉన్నాడు కదా, దానికి సంబంధించి భిక్షగాళ్ళు అనే నేను సినిమా చూడడం జరిగింది. అయితే ఈ భిక్షగాళ్ళ గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎవరు కూడా ఒక భిక్షగాళ్ళకు సంబంధించి కంటెంట్ అయితే క్రియేట్ చేసి వీడియోని అయితే చేయలేదు. నాకెందుకో భిక్షగాళ్ళు అనే సినిమా చూసిన తర్వాత వీళ్ళకు సంబంధించి కూడా ఒక కంటెంట్ అయితే క్రియేట్ చేసి ఒక వీడియోని అయితే చేద్దాం అని నాకైతే అనిపించింది అనమాట. సో అలా ఎప్పుడైతే నాకు అనిపించిందో నేను ఆన్లైన్లో గూగుల్లోనైతే వీళ్ళకి సంబంధించి కంటెంట్ అయితే వెతకడం జరిగింది. సో ఆ కంటెంట్ ప్రకారం అయితే నేనైతే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. భిక్షాటన చేసే వాళ్ళని భిక్షగాళ్ళు అని అంటారనమాట. సో ఈ భిక్షగాళ్ళకు సంబంధించి మనం ఈ వీడియోలో ఈ భిక్షగాళ్ళు అనేటి వాళ్ళు ఎన్ని రకాలుగా ఉంటారు, అంటే వీళ్ళు ఎన్ని రకాలుగా భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు, అలాగే ఈ భిక్షగాళ్లకు సంబంధించి మీ భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, అలాగే ప్రపంచంలో భిక్షగాళ్లలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ఎందుకు చాలా మంది అయితే భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. ఎవరైనా సరే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, కాలు ఇరిగిపోయిన వాళ్ళు, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు, అలాగే మన బాడీలో ఆర్గాన్స్ ఏమైనా దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువగా భిక్షాటన చేస్తున్నట్లు మనం అయితే బయట వీధుల్లోనైతే చూస్తూ ఉంటాం అనమాట. అలాగే ఎవరైనా సరే ఎక్కువగా అప్పుల పాలైపోయి కడుపు నింపుకోవడానికి వేరే గత్యంతరం లేక చాలా మంది అయితే అడుక్కు తినే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారనమాట. అలాగే ఇంట్లో పరిస్థితులు బాగోలేక ఇంట్లో వాళ్ళ కడుపులు నింపడానికి చాలా మంది అయితే భిక్షాటన అయితే చేస్తూ ఉంటారు. కొంతమందికి అయితే ఇది వంశపారంపర్యంగానైతే వస్తుందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు భిక్షాటన చేసినట్లయితే వాళ్ళ పిల్లలు కూడా భిక్షాటన చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. ఇది మనకు తెలిసి ఎటువంటి గత్యంతరం లేక వెనక ముందు ఎవరు లేకపోవడం వల్ల చాలా మంది అయితే భిక్షాటన అయితే చేస్తూ ఉంటారనమాట. కానీ ఈ మధ్యకాలంలో ఈ భిక్షాటన అనేది చాలా ఫ్యాషన్గా మారిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా భిక్షాటన అయితే చేస్తున్నారు. అలాగే భిక్షాటన గురించి మనం తక్కువ అంచనా వేయకూడదు అనమాట. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళైతే దగ్గర 5,000 రూపాయలు కూడా సంపాదించే వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సరిపోడు ఈ భిక్షాటన చేసే వాళ్ళు సంపాదించే సంపాదనతో పోల్చినట్లయితే. అయితే ఈ భిక్షాటన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకు ఒక ప్లేస్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు అడుక్కుంటూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అయితే వెళ్తూ ఉంటారు. భిక్షాటన చేసే వాళ్ళలో కూడా ఒక కళ అయితే ఉంటుంది. కొంతమంది కొన్ని రకాలుగా అడుక్కుంటూ ఉంటారు అనమాట. అదేమిటంటే పామును ఆడించే వాళ్ళు కొంతమంది ఇలా ఆడించడం ద్వారా వచ్చిన డబ్బులతో వాళ్ళ కడుపు అయితే నింపుకుంటూ ఉంటారు. కొంతమందిని అయితే కోతిని ఆడిస్తూ, అలాగే గంగిరెద్దును ఆడిస్తూ డప్పు వాయించడము, అలాగే గారడీ ప్రదర్శన చేయడము, పాటలు పద్యాలు పాడడము, మాటలు చెప్పడము, ఇతిహాస పాత్రలు అంటే శివుడు వేషాలు, అలాగే అర్ధనారీశ్వరి వేషాలు, యమధర్మరాజు వేషాలు లాంటివి ధరించి ఇలా అనేక రూపాల్లోనైతే వాళ్ళు భిక్షాటన అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ నేను చెప్పిన వాళ్ళు మాత్రమే కాకుండా ఇంకా వేరే రకం వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మగాళ్ళు కత్తితో శరీరం కోసుకుంటూ ఉంటారు, కొరడాలతో వీపు మీద కొట్టుకుంటూ ఉంటారు, ఒళ్ళంతా రక్తం కారుతూ ఉంటుందన్నమాట. భార్య మాత్రం ఒక చిన్న డోలు వాయిస్తూ భిక్షం స్వీకరిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మరోవైపు చూసుకున్నట్లయితే ఇంకా మొండి వాళ్ళు అయితే ఉంటూ ఉంటారనమాట. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మన గుమ్మంలోనే కూర్చొని భిక్షం కోసం అడుగుతూ ఉంటారు. ఒకవేళ మనం భిక్షం వేయకపోతే అక్కడే మూత్రం పోస్తారనమాట. అంటే మన గుమ్మంలోనే మూత్రం పోస్తారు. ఆ ప్రదేశంలోనే వాళ్ళైతే వాంతి చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలా చండాలం చేస్తూ ఉంటారు. అంటే ఇలా చేస్తే వాళ్ళు భిక్షం వేస్తారు అని వాళ్ళ ఉద్దేశం అనమాట. ఇలా చేసి వీరు భిక్షం అయితే స్వీకరిస్తూ ఉంటారు. వీళ్ళు భిక్షంగా ఏమేమి తీసుకుంటారంటే ఏ బియ్యమో, గోధుమలో, జొన్నలో, మొక్కజొన్నలో, పప్పు ధాన్యాలో వీళ్ళకి వేయాలన్నమాట. లేదంటే డబ్బులు వేయాలి. అంతేగాని అన్నం కూరలు వేస్తే ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే స్వీకరించడం లేదనమాట. కానీ ఎవరైతే బాగా ఉద్యోగస్తులు ఉన్నారో లేదంటే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అన్నం అయితే వీళ్ళైతే భిక్షాటనగా తీసుకోవడం జరుగుతుందన్నమాట. అయితే దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి అయితే వీళ్ళు భిక్షాటనగా అన్నం అయితే తీసుకోవట్లేదు అనమాట. ఇంకా మరి కొందరిని చూసినట్లయితే జంగం దేవర, బుడబక్కల, బూడిద సాహిబ్ అంటే ఒళ్ళంతా బూడిద పూసుకొని చేతిలో గంట పట్టుకొని వీళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఈ బూడిద సాహిబు అనే వాళ్ళైతే అర్ధరాత్రి వీళ్ళు భిక్షాటన అయితే చేస్తూ ఉంటారనమాట. గంట కొడుతూ గుమ్మంలో నిలబడేవారు వీళ్ళు అనమాట. అప్పుడు లేచి వారికి భిక్షాటన చేయకపోతే ఊరికి కుటుంబానికి చెడు జరుగుతుందని వాళ్ళు శపిస్తారని ఆ ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉండేవారు
ఉండేవారు అనమాట. భిక్షం వేయని వారి గుమ్మంలో పసుపు, కుంకుమ, బొట్టు, నిమ్మకాయలు వదిలి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అందువల్ల అర్ధరాత్రి అయినా లేచి వారికి భిక్షాటన చేయాల్సి వచ్చేదనమాట. ఇక పండగ వచ్చిందంటే మామూలు విషయం కాదనమాట. కంపల్సరీగా ప్రతి ఇంటి వాళ్ళైతే వాళ్ళకి ఏదో ఒకటి అంటే వస్తు రూపంలోనో లేదంటే తినే ఆహారం రూపంలోనో లేదా డబ్బుల రూపంలోనో అయితే వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ డబ్బులు ఇవ్వలేదనుకోండి వాళ్ళు పెట్టే శాపాలు అలా ఇలా ఉండవు అనమాట. ఇది పూర్వకాలంలోనైతే ఇలా జరిగేదన్నమాట. సో వీటిలో ఏ అనుభవాలు మీరు చూసి ఉంటారు అనేది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అయితే మనం ఈ మధ్యకాలం చూసుకున్నట్లయితే ఈ పద్ధతి అయితే లేదనమాట. సో చాలామంది అయితే చాలా అడ్వాన్స్డ్గా మారిపోయారు. అలాగే భిక్షగాళ్ళు కూడా భిక్షమెత్తుకునే పద్ధతి కూడా మార్చడం జరిగిందనమాట. అందరూ పల్లెటూళ్ళ నుంచి పట్టణానికి అయితే షిఫ్ట్ అయిపోయారనమాట. వీళ్ళు పట్టణంలో ఎక్కువగా అడుక్కోవచ్చని వీళ్ళైతే భావించి ఎక్కువగా పట్టణానికి అయితే వచ్చేస్తున్నారనమాట. వీళ్ళు పల్లెటూళ్ళు వదిలిపెట్టి నగరాలకు వస్తున్న క్రమంలో అక్కడ ప్రభుత్వాలు అయితే వీళ్ళకు సంబంధించి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటుందన్నమాట. అసలు భిక్షాటన చేయకూడదని వాళ్ళను వాళ్ళ సొంత గ్రామాలకు పంపించడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనమాట. హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోనైతే ఆపరేషన్ భిక్షాటన పేరుతో ఒక ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగిందనమాట. సో ఈ ఆపరేషన్లో భాగంగా నగరంలో 19 ప్రాంతాల్లో హాట్స్పాట్లను అయితే వీళ్ళు గుర్తించడం జరిగింది. స్త్రీ శిశు సంక్షేమ అధికారులు అలాగే పోలీసు అధికారులు కొద్ది రోజులుగా ఆ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న పిల్లలను అలాగే వారితో పాటు తల్లిదండ్రులను లేదా సంరక్షకులను తీసుకువచ్చి 1-2 రోజులు బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతిని వాళ్ళకు కల్పించి అనంతరం వారి సొంత గ్రామాలకైతే వాళ్ళను పంపిస్తూ ఉన్నారనమాట. ఒక నెలలో మనం చూసుకున్నట్లయితే 156 మంది పిల్లలను 67 మంది తల్లిదండ్రులను సంరక్షకులను కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనైతే వాళ్ళ సొంత గ్రామాలకైతే వాళ్ళనైతే పంపించడం జరిగిందనమాట. అలాగే భిక్షాటన నిమిత్తం మరోసారి హైదరాబాద్కు రావద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. మళ్ళీ వస్తే తల్లిదండ్రులు సంరక్షకులపై కేసు నమోదు చేస్తామని వాళ్ళైతే హెచ్చరించి వాళ్ళని పంపించడం జరుగుతుందనమాట. అయితే ఈ భిక్షాటన చేసే వాళ్ళలో ఎక్కువగా 10 ఏళ్ల లోపు పిల్లలే ఎక్కువగా ఉంటున్నారనమాట. ఎందుకు వీళ్ళను ఎక్కువగా భిక్షాటనకి పంపిస్తున్నారని మనం చూసుకున్నట్లయితే పిల్లలను ఎక్కువగా భిక్షాటనకు పంపించినట్లయితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని భావనతో బీదర్, కలబురిగి, బళ్ళారి, రాయచూర్, షోలాపూర్, తంజావూర్, అనంతపురం జిల్లాల నుంచి 100 మంది పిల్లలను అయితే వారి తల్లిదండ్రులు వాళ్ళ సంరక్షకులు అయితే నగరానికి అయితే తీసుకొస్తున్నారనమాట. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలనే వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. వీళ్ళు ఎక్కువగా ఎక్కడ భిక్షాటన చేస్తున్నారని మనం చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, పెద్దమ్మ గుడి, ప్యారడైజ్ సర్కిల్, మాసాబ్ ట్యాంకు, నానాల్ నగర్, చంద్రాయనగుట్ట ప్రాంతాల్లోనైతే వీళ్ళైతే ఎక్కువగా అడుక్కుంటున్నారు. అంతేకాకుండా ఆలయాలు రద్దీగా ఉండే ప్రాంతాలకైతే వీళ్ళైతే భిక్షాటన చేసుకోవడానికి అనువైన ప్రాంతంగా వీళ్ళు ఎంచుకొని అక్కడైతే భిక్షాటన అయితే చేస్తున్నారు అనమాట. సో వీళ్ళనైతే మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకు ఒక శిక్షణ ఇచ్చి వాళ్ళనైతే వాళ్ళ సొంత గ్రామాలకు పంపించడం జరుగుతుందన్నమాట. ఈ విధంగానైతే ప్రభుత్వం అయితే వాళ్ళపై చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ప్రపంచంలో భిక్షం అడుక్కునే వాళ్ళలో ధనవంతులు ఎవరనేది మనం చూసుకున్నట్లయితే మనకు ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ ఉంది కదా. సో దాని ప్రకారం ముంబైలో నివసిస్తున్న భారత జైను భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అత్యధిక సంపన్నుడు అలాగే భిక్షగాడుగా భారత జైన్ అయితే నిలవడం జరిగిందనమాట. ఇతను ముంబైలో ఉంటాడు. 1,40,00,000 విలువ చేసి 2 ప్లాట్లు అయితే ఉన్నాయి అనమాట ఇతనికి ముంబైలో. తన వద్ద ఉన్న సొమ్ముతో షాపుల్లోనైతే ఇతను పెట్టుబడి పెడుతూ ఉంటాడు. అంతేకాకుండా మహారాష్ట్ర తానేలో 2 షాపులు కూడా ఇతను కొనుగోలు చేయడం జరిగింది. దీని ద్వారా అతనికి నెలకు 30,000 రూపాయలు అయితే అద్దె వస్తుందన్నమాట. భారత జైను నికర విలువ $7,50,00,000 అనమాట. తాజా లెక్కల ప్రకారం అతని నెలసరి సంపాదన మనం చూసుకున్నట్లయితే దాదాపు లక్షల్లోనే ఉంటుందన్నమాట. 2014 నాటికి భిక్షాటన ద్వారా భారత జైను సంపాదన ప్రతిరోజు 2,000 నుంచి 2,500 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. నెలకు ఇతను ఆర్జించేది ఓన్లీ భిక్షాటన ద్వారా 75,000 రూపాయలు ఇతను భిక్షాటన ద్వారా ఆదాయాన్ని అయితే సంపాదించడం జరిగిందనమాట. ఆర్థిక సంక్షోభం కారణంగా భారత జైను విద్యనైతే కొనసాగించలేకపోయాడు అనమాట. భారత జైన్కి వివాహం అయింది. అతనికి 2 కుమారులు కూడా ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే భారత జైను తన 2 పిల్లలను కూడా చక్కగా చదివిస్తున్నాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ అలాగే ఆజాద్ మైదానంలో ఇతను ఎక్కువగా భిక్షాటన చేయడానికి అనువైన ప్రదేశంగా ఎంచుకొని అక్కడే భిక్షాటన అయితే చేస్తున్నాడు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.